మా వాడు ఆడే ఆటలు చూడండి బీచ్ లో అసలు. హలో గైస్, ఇవాళ కొంచెం హెడ్ ఎక్ ఉందని ఇంకా పీస్ఫుల్ గా ఉంటదని మా అన్నగాడు వద్దు అంటున్నా కూడా ఈ వానలో బీచ్ కి అయితే తీసుకొని వచ్చేసాను. మేము ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు వానే లేదు, బట్ వెళ్లే కొద్ది క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంక అప్పుడే అర్థమైంది వాన అయితే అద్దరు కొట్టేస్తుందని. ఇంకా సగం దూరం వచ్చామో లేదో వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకే బండి పక్కన పెట్టి బస్ స్టాండ్ లోకి అయితే వచ్చేసాము. మా అన్నగాడు ఎక్స్ప్రెషన్ లోనే అర్థమైపోతుంది అని అడ్డు తిట్టుకుంటున్నాడు. ఇంకా వాన్ తగ్గిన తర్వాత మళ్ళీ బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్లేదారులు ఈ బ్రిడ్జ్ పైన కూడా ఫుల్ గా నీళ్లు అయితే వచ్చేస్తున్నాయి ఈ వర్షానికి. మొత్తానికి బీచ్ కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం మేము కాంచిన రీల్ షూట్ చేసింది అయితే ఇక్కడే. ఇంకా ఆ రీల్ ఎవరన్నా చూడకపోతే మన పేజ్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా మావాడు అయితే ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నాడు, నేనేమో ఫోటోలు తీయకుండా వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను. అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ రైనీ సీజన్స్ లో ఎవరన్నా కాటేపల్లి బీచ్ కి వచ్చేపని అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే బ్రిడ్జ్ కూడా సగాడి సగం మునిగిపోవచ్చింది ఈ రెయిన్ వల్ల. చాలా ముందుకు వచ్చేసింది సముద్రం అయితే. ఏమైనా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా బీచ్ కి వచ్చి క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తుంటే ఆ వైబే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. ఇంక అందుకే నేను కూడా మా అన్నగారిని అయితే తీసుకుని వచ్చేసాను. అమ్మాయితో కూర్చొని ముచ్చట్లు చెప్పాల్సింది వీటితో కూర్చొని ముచ్చట్లు చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఇద్దరికి లవర్ లేదు. ఇంకా మావాడైతే ఫోటోలు తీస్తున్నాను బీచ్ లో అయితే పోజులు ఇస్తూ ఉన్నాడు. అలా వచ్చే ఫోర్స్ కి చెప్పులు కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకొరంతా ఏంటి ఈడు కూడా పడిపోంటాడు. ఇక మావాడైతే డాన్స్ వేస్తూ ఉన్నాడు బీచ్ లో. ఇంకాసేపు సరదాగా అలా బీచ్ లో టైం స్పెండ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. సరే అయితే ఉంటాను మరి.